డే 16 అండ్ 17 ఆఫ్ ఎర్నింగ్ 10 lakhs in 100 days. సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గైస్. ఇక్కడ నుంచి 2-3 days కి ఒక వీడియో వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే నాకు వర్క్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను. సో కాబట్టి మీకు 2-3 days కి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? సో మెయిన్ టాపిక్ వచ్చేస్తే ఏంటంటే, నేను మీకు చెప్పాను కదా గైస్, ఇద్దరికి ఫిక్స్ అయ్యారు, ఇద్దరికి షూటింగ్ కి వెళ్ళాలని చెప్పాను కదా. యాక్చువల్ గా నేను చెప్పిన దాని ప్రకారం సండే వెళ్ళాలి షూటింగ్ కి. ఆ రోజు వెళ్ళాను. సో మనకి బిజినెస్ లైఫ్ లో ముందులకు వెళ్లే కొద్దికి చాలా తెలుస్తూ ఉంటాయి గైస్. పీపుల్స్ తో కనెక్ట్ అయ్యే కొద్దికి చాలా విషయాలు తెలుస్తాయి. సో నేను మొన్న సండే యాక్చువల్ గా వెళ్ళాము వాళ్ళ ఆఫీస్ కి, వాళ్ళ వెంచర్ కి తీసుకెళ్దాం ప్రమోషనల్ వీడియో కోసం అని వెళ్ళాము. సో వాళ్ళు టైం కి వాల్యూ ఇవ్వట్లేదు గైస్ మనకి. ఎందుకంటే మమ్మల్ని 3 hours కూర్చోబెట్టారు అక్కడే. సో మాకు వాళ్ళు ఎలాగంటే ఫ్రీగానేగా వాడే కూర్చుంటాడులే అన్నట్టు పట్టించుకోలేదు అసలు యాక్చువల్ గా మీకు చెప్పాలంటే. సో ఎందుకంటే ఒక 1000 రూపాయలు కనీసం మినిమం ఒక 1000 రూపీస్ పెట్టినా కూడా ఎంతో కొంత ఫోకస్డ్ గా వాడు మన చేత వర్క్ చేపించేవాడు. కాబట్టి కంప్లీట్ ఫ్రీ కాబట్టి వాడు ఎలా అంటే వాళ్ళే కూర్చుంటారులే అని వదిలేశాడు. సో దాని తర్వాత ఆ రోజే ఈవినింగ్ సో నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు, నార్మల్ గా మీట్ అయ్యాము. సో ఆ బ్రదర్ ఏం చెప్పారంటే, నువ్వు నేర్చుకున్న స్కిల్, నువ్వు ప్రొవైడ్ చేసే సర్వీస్ చాలా వాల్యుబుల్ థింగ్ రామ్సాయ్. సో ఎందుకంటే ఏమి చదువుకోలేని వాళ్ళు టీ కాఫీ లాక్స్ లో ఎర్న్ చేస్తున్నారు మంత్లీ. నువ్వు నీ వర్క్ ని ఫ్రీగా ప్రొవైడ్ చేసి నీ వాల్యూ నువ్వు తగ్గించుకోకు అని చెప్పేసి సో ఒక అన్న గైడ్ చేశాడు. ఇప్పటికైతే 2 strategies ట్రై చేసాము, 2 ఫెయిల్ అయినాయి. సో నెక్స్ట్ ముందలకి ఎలా వెళ్ళాలనేది ఇంకా ప్లాన్ చేయలేదు. ఈ వీడియో ఇప్పటికే 2 days లేట్ అయిందని చెప్పి వీడియో చేస్తున్నాను, ఓకేనా? సో ఇంకా రానున్న డేస్ లో ఎలా వెళ్తే బాగుంటది అని చెప్పేసి నేను మళ్ళీ మీకు రానున్న వీడియోస్ లో చెప్తాను. సో ఈ వీడియో ఇంతే గైస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.